ఎంపీ సీటు అభ్యర్థిని వైసీపీ మార్చబోతుందా? కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు నిజమేనా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన ఈ వార్తలో నిజం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ షర్మిల కడప అభ్యర్థిగా రంగంలోకి దిగిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ అవినాష్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆలోచనకు వచ్చినట్లు తెలిసిందే. ఇక అక్కా చెల్లెలు షర్మిల, సునీత ఇరువురు ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావిస్తుండటంతో వైసీపీ ఇరకాటంలో పడింది. ఇక ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు అవినాష్ స్థానంలో వైద్యుడైన అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించాలని వైసీపీ దాదాపు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులైంది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను. కడప లోక్సభ స్థానం తొలి నుంచి వైఎస్ ఫ్యామిలీకి పూర్తి పట్టు ఉన్న నియోజకవర్గం. 1989 నుండి ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1999, 2004 ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు. 2009లో వైఎస్ జగన్, 2014, 19లలో అవినాష్ రెడ్డి వైసీపీ తరపున గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి చెందిన వారే ప్రత్యర్థులుగా పోటీలో ఉండటం ఇక విశేషం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడికి ఓటు వేస్తారా, రాజన్న బిడ్డను ఆదరిస్తారా అంటూ అవినాష్ ను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకుపోవడంతో వైసీపీ అలర్ట్ అయింది. ప్రతిపక్ష పార్టీల నుంచి కన్నా కుటుంబ సభ్యుల నుంచే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితుల కారణంగా ఇక్కడ దిద్దుబాటు చర్యలు తప్పనిసరైందని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీకి దిగబోతున్నారు. అయితే దానికి సంబంధించి వైఎస్ అవినాష్ మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి వైసీపీ ఆయన్ని మార్చి వేరే వాళ్ళకి ఆ సీటుని కేటాయిస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీనిలో ఎంతవరకు నిజముంది అంటే వైఎస్ షర్మిలనే డైరెక్ట్ గా చెప్పారు అక్కడ ఆయన్ని మార్చబోతున్నారు అని అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు ఓటమిని ఒప్పుకుంటున్నారా మీరు అని జగన్ కి కొన్ని ప్రశ్నలను సంధించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏ అభ్యర్థిని అక్కడ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది శివ? మొత్తం చూసుకుంటే రత్న కడప రాజకీయం ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ కుటుంబం 2 ఫ్యామిలీల మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం టీడీపీ మధ్య యుద్ధం జరగాలి, కానీ ఇప్పుడు మాత్రం అన్నా చెల్లెల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే దీన్ని అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కొంత ఇంటర్నల్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఒక దాడి జరిగింది, ఆ దాడికి సంబంధించి కూడా నడుస్తున్న ప్రక్రియలో దీన్ని డైవర్ట్ చేసే అంశాలు కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి రానున్న 10 రోజుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో. మరొక వైపు ఏదైతే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా వివేక హత్య కేసులో కీలకమైన నేతగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మారుస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇటు వైసీపీ నేతలు, ఇటు షర్మిల మాత్రం ఖచ్చితంగా మారుస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రత్న. రైట్ శివ, అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి కుమారుడికే ఈ మళ్ళీ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకే ఈసారి కూడా సీట్ కేటాయించే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఆ వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఆయనకే కేటాయించే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయనకి కేటాయిస్తే కడపలో ఏ విధంగా ఆయనకి సంబంధించి మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది?
ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎవరిని నిలబెడతారు, భాస్కర్ రెడ్డి సోదరుడు కొడుకు నిలబెడతారా, లేకపోతే భాస్కర్ రెడ్డి కొడుకు నిలబెడతారా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల మాత్రం ఇక్కడ ప్రధానమైన ఏజెండా. ఒకవేళ అవినాష్ రెడ్డిని తప్పించి ఇంకెవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ముఖ్యమంత్రి డైరెక్ట్గా అంగీకరించినట్లు అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్పుపై ఆలోచన చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. సో షర్మిల కానీ సునీత కానీ ఆరోపణలు చేసినంత మాత్రాన మారిస్తే ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఒక వర్గం నేతలు చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే కడపకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని మార్చి ఇంకొక నియోజకవర్గానికి పంపాలని ఒక ప్రపోజల్, లేకపోతే గెలిచినా ఓడిపోయినా ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని బరిలో దింపాలనేది మరొక ఆలోచన. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలంతా ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టారు. రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.